అవినీతిలో గ్లోబల్ స్టార్గా ఎదిగిన జగన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడానికి అనర్హులని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీతో ఒప్పందానికి 1750 కోట్ల లంచం తీసుకున్నట్లు ఎఫ్బీఐ తేల్చినందున వైసీపీ వాళ్లే పార్టీ నుంచే జగన్ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నాయకుడు సమాజంలో ఉండేందుకు కూడా అర్హుడు కాదన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కరప్షన్ ఎక్కడికి పోయిందంటే ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయినాడు. కరప్షన్లో సిబిఐ నుంచి ఎఫ్బిఐకి పోయినాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉంటేనే 1000 కోట్లు 43,000 కోట్లు ఫైల్ చేసింది సిబిఐ అండ్ ఈడీ. ఇంకా ఈయన ముఖ్యమంత్రి అయితే ఎట్టుంటుందని చెప్పి అందరూ ఊహించారు. జగన్మోహన్ రెడ్డి 1,05,000 కోట్ల పెట్టుబడికి 1750 కోట్లు తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలో తమరు చేసిన ఒప్పందాలకి 1.75% లెక్కన ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. ప్రభుత్వ అధినేత ₹1 లంచం తీసుకుంటే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మీద 50 నుంచి 60 రూపాయలు భారం పడుద్ది. అమెరికాలో ఉండే సంస్థ 2 ఏళ్ళు పరిశోధన చేసి నేర పరిశోధన చేసి నువ్వు 1750 కోట్లు లంచం తీసుకున్నావని చెప్పిన తర్వాత ఇంకా తల ఎత్తుకొని నీ ఒక పార్టీ అధినేత నీ రాజకీయ పార్టీని రద్దు చేయాలి కదా. నీ అనుకుండే వాళ్ళకి కొంచెం సిగ్గు శరమ ఉంటే ముందే 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేసాడని సిబిఐ ఫైల్ చేస్తే కోట్లల్లో ఆయనని మీరు నాయకుడిగా ఎన్నుకున్నారు. సరే, ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎఫ్బిఐ నీకు 2 సంవత్సరాలు ఎంక్వైరీ చేసి మీద నువ్వు నీ చుట్టూ కంపెనీల సంస్థల యజమానులు తిరిగినా నువ్వు క్లియరెన్స్ ఇవ్వలే. నీతో కలవంగానే సోలార్ పవర్ అగ్రిమెంట్ జరిగింది. సో డైరెక్ట్గా నీకు ముట్టింది ఇంత అని చెప్పి అంత క్షుణ్ణంగా 2 years పరిశోధన చేసి ఇస్తే ఇంకా సిగ్గు శరమ ఏమాత్రం నీళ్ళు రోషం ఉంటే నువ్వు రాజకీయ పార్టీ రద్దు చేయాలా. నీ వెనకుండే వాళ్ళకి ఏమాత్రం మానవత్వం ఉంటే మనుషులుగా ఈ సొసైటీలో బతకాలంటే తలెత్తుకొని తిరగాలంటే నీ వెనకుండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే లీడర్సు నీకు దండం, నీ అవినీతికి ఒక దండం. నీ వల్ల రాష్ట్రానికి ఇంత నష్టం, ఆంధ్రులకి తెలుగు వాళ్ళకి ఇంత చెడ్డ పేరు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితి నువ్వు చేసావు. ఇప్పటికే అనేక నేరాలు చేసావు, నిన్ను నమ్మేమని చెప్పేసి బయట రావాలి కదా. ఆ పెద్దిరెడ్లు ఆ బొత్సాలు గిచ్చాలు అందరూ అక్కడ నామినేషన్ వేశారు, ఈరోజు బాయ్కట్ చేసిపోయినారు. అంటే మీ స్ట్రెంగ్త్ ఎంత? ఎందుకు నామినేషన్ వేశారు? దేన్ని బాయ్కట్ చేయాలి మీరు? జగన్మోహన్ రెడ్డిని బాయ్కట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డిని అవినీతి అక్రమాలు దోపిడీని కోసం ఆయన చేసిన దానికి ఆయన్ని బాయ్కట్ చేయాలి మీరు. వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పెల్ చేయాలా? ఒక ఎంప్లాయీ నేను చూసాం, ఒక ఏదో తీసుకున్నారంట 20,000 ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తే కళ్ళెండి పెట్టుకుంటా కూర్చుంది. టీవీలో చూసాం 20,000. బట్ తమరికి చట్టాలు ఏమన్నా ఎగ్జామ్షన్ ఉందా? ఒక ముఖ్యమంత్రిగా నీ ఇష్టానుసారం 1000 కోట్లు దోచుకునే దానికి మీకు ఏమైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా? సొసైటీలో నుంచే నిన్ను బహిష్కరించాలా? ఒక్క బోఫర్స్ కుంభకోణం 60 చిల్లర కోట్లు ఏమైపోయింది? రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి నుంచి దిగాల్సి వచ్చింది కిందకి. ఆడ 100 కోట్లకి కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరినీ ఎవరెవరిని పంపించారో మీ అందరికీ తెలుసు జైల్లోకి, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి. బట్ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో క్యాష్ అండ్ క్యారీ, డబ్బులతోనే బాటిల్ ఎత్తుకొంబో, మేము చెప్పిన తాగి చావు అంటే ఈడీలు సిబిఐలు ఏం చేస్తున్నాయో మాకు అర్థం కాలే. నెలకి 250 కోట్లు, 8 సంవత్సరాలు వాళ్ళ ముఖ్యమంత్రికి ఉండి 100 కోట్లకి జైళ్ళలో పెట్టారు. ఇతను నెలకి 250 కోట్లు మినిమం ఒక్క లిక్కర్లో. ఇంకా శాండ్ ల్యాండ్ వీటి గురించి కాదు నేను చెప్పేది. కోట్లలో కేసులు కూడా త్వరగా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఈడీలు సిబిఐలు, త్వరగా విచారణకి రావాలా. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి నష్టం చేసిన వాళ్ళు సొసైటీలో ఇంకా రాజకీయాల్లో కొనసాగకూడదు.
అంటే తొందరగా కేసులు జడ్జిమెంట్ రావాలా, పరిష్కారం కావాలా.